మీ హయాంలో ఏం చేశారంటే మీ హయాంలో ఏం చేశారంటూ తెలంగాణలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మీరు అవినీతికి పాల్పడ్డారంటే మీదంతా స్కామ్ల సర్కార్ అంటూ విపక్షం విమర్శిస్తోంది. ప్రాజెక్టులపై కొనసాగుతున్న ఫైట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. 1.81 lakh crores ఖర్చు పెట్టి కాళేశ్వరంలో నామమాత్రం ఆయకట్టు కూలిపోయింది. దేవాదుల వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు పెండింగ్ లో ఉండే, వాళ్ళు దిగిపోయిన రోజు కూడా పెండింగ్ ఉండే. మరి ఈ సీతారాం సాగర్ ప్రాజెక్ట్ విషయంలో 8,500,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఒకే కూడా ఆయకట్టు ఇవ్వలే. ఖమ్మం జిల్లాలో ఇవాళ మీరు సీతారామ ప్రాజెక్టు ప్రారంభించినారు. మోటార్లు ఎవరు చేసింది? అది కేసీఆర్ గారి ప్రభుత్వం కట్టిన సీతారామకు మోటార్లు ఒత్తనికి పోయినరు. నిన్ననో మొన్ననో వరంగల్కు పోయినరు దేవాదుల మోటార్లకు ఇవాళ నీళ్ళు అందుతున్నాయంటే కేసీఆర్ గారు కట్టిన సమ్మక్క బ్యారేజు, 3rd ఫేజ్ దేవాదుల మీ హయాంలో కుప్పగూలి 3 చచ్చిపోయి టనల్ కూలిపోతే దాన్ని ప్రత్యామ్నాయం చేసి మేం పూర్తి చేస్తే ఇవాళ మీరు మోటార్లు ఒత్తితే దేవాదులో నీళ్ళు వస్తున్నాయి. 30% పనులు పూర్తి చేస్తే అంటే 38,000 కోట్లకి 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మరి మళ్ళీ రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ ని మేడిగడకు షిఫ్ట్ చేసి ఆ 38,000 కోట్ల అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ ని 1,00,000 కోట్లకు ఇచ్చారు. ప్రాజెక్ట్ కాస్ట్ పెంచితే కమిషన్లు పెరుగుతాయి. మీరు చేసిన మంచి పనులు ఏమన్నా ఉన్నాయంటే స్కాములు తప్ప మీరు చేసిన నిజమైన మంచి పనులు ఏం లేవు. మీ పాలనలో ఉన్న స్కాములే తప్ప మంచి పనులు లేవు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని చట్టపరంగా పార్లమెంట్ చేసిన చట్టపరంగా ఏర్పాటు చేసిన సంస్థ వాళ్ళ హయాంలోనే కూలిపోయింది, వాళ్ళ హయాంలోనే ఎన్డీఎస్ఏ వచ్చింది. వాళ్ళు ఏమంటే ఈ ఫౌండేషన్ అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్ గా ఉంది, ఇప్పుడు ఈ బ్యారేజెస్ లో నీరు నిలపడానికి వీలు లేదు, ఇది ప్రమాదకరం. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ చెప్పింది మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లి మోటార్లు ఎత్తచ్చని చెప్తే ఆ నీళ్లు ఎత్తచ్చని చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్లను జైళ్ళల్లో పెడతామని బెల్ట్తో కొడతామని రాజకీయాలు చేస్తున్నది మీరు.